శ్రీ గురుదత్త, జై గురుదత్త. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు దత్తాత్రేయ భక్తులకు చాలా విశేషమైనటువంటి రోజు, డిసెంబర్ 22. ఈరోజు దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి జయంతి. ఇంతకుముందు మనము నృసింహ సరస్వతి స్వామివారి పుట్టిన స్థలాన్ని చూసాము. వారు కరంజాలో పుట్టారు, మహారాష్ట్రలో. ఆ ప్రదేశాన్ని నేను మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. అదేంటంటే చతుర్థ దత్తావతారమైనటువంటి శ్రీ మాణిక్య ప్రభువుల వారి జయంతి, డిసెంబర్ 22. వారు మనోహర్ నాయక్ మరియు బాయాదేవి దంపతులకు జన్మించారు. వారు పుట్టే ముందు దత్తాత్రేయుడు వారికి కలలో కనిపించి స్వయంగా నేనే మీ సంతానంగా జన్మిస్తున్నానని చెప్పడం జరిగింది. మాణిక్య ప్రభువుల వారి సంజీవని సమాధి మాణిక్ నగర్లో హుమ్నాబాద్ దగ్గర ఉంది. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఒక పెద్ద సంస్థానంలాగా ఉంటుంది. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది అక్కడ. కానీ వారు జన్మించిన ప్రదేశము చాలామందికి తెలియదు. ఈ వీడియోలో మాణిక్య ప్రభువులు జన్మించినటువంటి ప్రదేశాన్ని నేను చూపించే ప్రయత్నం చేశాను. వారు బసవ కళ్యాణ్ దగ్గరలో ఉన్నటువంటి లాడవంతి అనేటటువంటి గ్రామంలో జన్మించారండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి ప్రదేశము మాణిక్య ప్రభువుల వారి జన్మస్థలం లాడవంతి. ఇది బీదర్ జిల్లాలో ఉంది. హుమ్నాబాద్కి మరియు మాణిక్ నగర్కి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కూడా ఎప్పుడైనా మాణిక్ నగర్ వెళ్ళినప్పుడు లాడవంతిని కూడా దర్శించండి. ధన్యవాదాలు.